ఏడు రాజు దొరికిందా? ఉందిరా దిగ ఇక్కడ ఉందిరా. దారేం లేదురా ఇక్కడ. దారేం లేదురా. ఇదిగోరా బా ఇక్కడ చూపించరా మన చిన్న వాటర్ ఫాల్. ఇట్లాంటి అడ్వెంచర్ చేసే ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంటది నాకు. ఇదిగో ఇలాంటి దగ్గర రాయల్ ఉండాలి బా. ఇది తినొచ్చురా. తమ్ముడైతే తీసుకొచ్చాడు ఇదనమాట. ఇది మరీ డౌన్ గా ఉంది ఇక్కడ. అవునవును పట్టుకో మనకి తగ్గట్టు దొరికాయి. మన గిరిజన పెళ్లిలో ముందు ఇలానే పెట్టేవారు కదా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. ఈరోజు మనము ఒక వేటకైతే వచ్చాము. ఆ వేట ఏంటంటే మన కొండవాగులో దొరికే రొయ్యల వేట అనమాట. మా కొండవాగులోని చిన్న చిన్న రొయ్యలు అయితే దొరుకుతాయి. మీ ప్రాంతంలో దొరికే అంత పెద్ద రొయ్యలు అయితే దొరకవు, కానీ చాలా చిన్ని రొయ్యలు అనమాట. మన పంటికి కూడా దొరకవు అవి, అంటే చిక్కవు. అంత చిన్ని రొయ్యలు అయితే ఉంటాయి. ఈ రొయ్యలతో మనం ఈరోజు వంట అయితే తయారు చేయబోతున్నాము. వీటితో పాటుగానే మనకు పీతలు కూడా దొరుకుతాయి కాబట్టి పీతలతో కూడాను కలిపి ఈ వంట అంతా కూడా తయారు చేయబోతున్నాము. పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోని మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాము. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అని చెప్పి మేము ఇదిగో చిన్ని వలలు, మేమైతే గిరా అంటాము, అలానే ఇదిగో గునుపము, ఇవన్నీ కూడాను పట్టుకొచ్చాము, ఆయుధాలన్నీ కూడాను. వీటిని ఉపయోగించి ఆ వేట అయితే చేయబోతున్నాము. రాబా ఇప్పుడు అసలైన చీకటి లోయ అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఇదంతా కూడాను చెట్లు ఉండడం వలన చాలా చీకటిగా ఉంటుంది, ఎండ కూడా అంత తగలదు. ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కూడాను ఈ ప్రాంతంలో ఎండ తగలదు. అవును, బాగుంటది బా. ఇక్కడ చల్లగా ఉంటది. ఇటు ఒక ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండిపోదాం మనము మధ్యలోనే. మరి ఈ మధ్యలో ఇల్లు కట్టుకోవచ్చాము రా ఇలాగా. అవుతాదిరా, అక్కడ నుంచి కర్రలు దించేసుకుంటే బాగుంటది. క్యాంపింగ్ కూడా చేయొచ్చు మనం అప్పుడు. లేదురా, అవతారులు ఉంటారు కదరా, అక్కడ ఏదో గుహ ఉన్నట్టుందా లోపల. ఆ గుహలోని బస చేయొచ్చు మనం. అవును బామర్ది తర్వాత పిట్ట కూడా ఉంది బామర్ది. సీపురు చాలేసి ఉంది. అవునరా తమ్ముడు, ఒకసారి రామి. ఇదిగో ఈ గూడు కూడాను ఈ ఫెర్ను మొక్క మధ్యలోనే, కొమ్మల మధ్యలోనే దృఢంగా కట్టుకుంది. అది ఏడు రాజు? పీతట్రా. పీత అమ్మ దూరిపోయిందిరా. అది పెద్దదా చిన్నదా? పెద్దదిరా. మనం పట్టుకోగలమా? పట్టుకుంటాం. దొరికిందా? ఉందిరా దిగ ఇక్కడ ఉందిరా. ఉందా? ఒకసారి ఇవ్వండి కెమెరా. ప్రస్తుతానికి ఒక కాలు ఇస్తాను నీకు. దాన్ని ఏం చేయాలి నేను ఇప్పుడు? మనకు చూపించాలి. ఈ కన్నం లోపలే ఉంది, అది ఇరుక్కుని పోయింది. ఏదిరా? అదిగో పట్టుకున్నావా? ఇదిగో పట్టుకున్నాడు మన రాజుగాడు. ఎంత పెద్దదో చూద్దామా. మొదటి పీత ఫ్రెండ్స్, మాకు దొరికిన మొదటి పీత. చిన్న పీతరా, దీనికోసం నువ్వు ఇంత ఆట పడుతుండు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగో ఈ కనిపిస్తున్న ఈ వెనకాల ఈ దారి గుండా వెళ్ళాలన్నమాట. దారి అయితే అంత మంచిగా ఉండదు. మనమైతే చాలా సాహసం చేసి అడ్వెంచర్ చేసుకుంటూ పైగా అయితే వెళ్ళాలి. నాకు ఇక్కడ ఒక పిట్ట కూడా అయితే కనిపించింది. ఏమున్నాయిరా? ఏం లేవురా. అంటే ఈ బ్లాగ్ అంతా కూడా అడ్వెంచర్ గా సాగబోతుందా? అవునవును. కింద వాటర్ ఫ్లో ఎలా ఉంది చూడండి. బావ అక్కడ ఉండరు, ఒకసారి కత్తి పట్టుకొని చూసుకొని పదా. ఈ లోపల నుంచి మనం వెళ్ళాలంటే సురేష్ రాయ్ నట్టు వెళ్ళిపోయాడు రా. అయితే ఉంటది. ఇదిగో చూడండి ఎలాగే చేస్తున్నాడు. చిన్నారావు అయితే జాలు పట్టుకున్నాడు. బావగారు కష్టానికి వస్తారు. రండి. రండి, నిలబడడానికి ఏమవుదు. కెమెరా ఉంది కాసి మాకాసి వేసేస్తా. కత్తి కరెక్ట్గా పట్టుకున్నావు. చక్ మన వేసామంటే చూసారు కదా గాయస్, ఇట్లా ఉంటాయి మా అడవులు. ఇప్పుడు మన ప్రయాణం అంతా కూడా అడవి మధ్యలో నుంచి ఈ చీకటి లోయ నుంచి జరుగుతుంది. దారేం లేదురా ఇక్కడ. దారేం లేదురా, కష్టంగా ఉంది. బావగారు ఏమైనా దారి కనిపించిందా? మా బావ అయితే మొత్తానికి చీల్ చేస్తున్నాడు అడవిని. ఏంట్రా తమ్ముడు ఇది? ఎన్ని తాళ్ళు చుట్టుకుంటున్నాయి. మిస్ అయితే కిందికి రా తమ్ముడు, హార్డ్ ల్యాండింగ్ జరుగుతుంది. వెల్కమ్ టు మై వరల్డ్ అంటున్నాను అప్పుడు కింద నుంచి. భయమిస్తుంది. ఓకే, మీకు ఒక రకమైన పురుగును చూపిస్తాం. ఈ పురుగు యొక్క ధర లక్షల రూపాయలట. అమ్మో, ఇదిగో ఈ పురుగు అయితే మనకు కనిపించింది. ఈ పురుగు కోసం మా జిల్లాలో అయితే చాలా మంది తిరిగారు కూడాను. ఇదిగో బా ఇక్కడ చూపించరా మన చిన్న వాటర్ ఫాల్. సూపర్గా ఉంది కదా. ఈ చిన్ని జలపాతం అయితే ఇలా ఉంది చూడండి. ఇదిగో చాలా బాగుంది. పైన ఈ లోయ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడరదురా, ఎంత పెద్దది ఉందిరా. అది ఏట్రా? అరటిగల. అవునరా, చాలా పెద్దగా ఉంది. ఇదిగో పైన ఒక అరటిగల అయితే ఉంది. ఇది అడిగట్టి కాదు, మనం నార్మల్గా తినే అరటి చెట్టే. ఇది పెంచుకుంటున్నట్టున్నారు ఇక్కడ. పీతలు ఉంటాయా? పీత ఉండిందా? అదిరా, ఈరోజు మనకు ఏం దొరుకుతుంది దాంతో ఈరోజు వంటకం అంతా కూడా జరుగుతుంది. ఇదిరా, ఇది ఎక్కడిదిరా? పీత వెళ్ళిపోయిందని చెప్పి పాత తీసుకొచ్చి పీత ఉంది. పెట్టేలిందిరా. పట్టుకున్నారు బా. ఎట్టన్నా చూడన్న అటే వచ్చింది. అటే వచ్చిందనా. పెద్ద పెద్ద పీతలు ఉన్నాయి గురు ఇక్కడ. అవునరా, ఇక్కడ ఎక్కడని కూడా అంతగా అవ్వదురా. గుంపమా
ఒరే నీ జాగ్రత్త మొత్తానికి అయితే మా వాడు మంచిగా గుణపాని ఇచ్చాడు, పైకి లాగుతున్నాడు. లాగే మనకు లాగే. బాగారు మీరు కూడా పట్టుకుంటే దీన్ని ఇవ్వండి, అది ఆ వల ఇచ్చేయండి చిన్నది. మేమే బలి అవ్వాలా, మీరు బలి అవ్వకూడదను. బాగా జాగ్రత్త వచ్చే ఇట్లాంటి అడ్వెంచర్ చేసే ప్రతిసారి ఏదో ఒకటి అవుతుంటుంది నాకు. ఇదిగో ఇక్కడ జారి పడ్డాను మామూలుగా, ఇదిగో కింద అదృష్టం ఉండాలి, అది మామూలుగా పడలేదమ్మా, చాలా జారుగుంటది. మన స్లిప్పర్స్ కూడాను భయంకరంగా జారుతాయి. కరెక్ట్గా బురద దగ్గర కాలేస్తావు, జారిపోయింది మొత్తం కూడా ఇట్లా తయారైపోయింది అనమాట. చిన్నగా బ్లడ్ కూడా వస్తుంది, మరినంత పెద్ద దెబ్బ అయితే కాలేదు కానీ గట్టిగా తగిలేసింది అది రాయికి. దాబా ఇక్కడ మినీ వాటర్ ఫాల్ ఒకటి ఉందిరా. ఒరే ఇప్పుడు రొయ్యలకు ఉంటే ఏంట్రా, మన ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా లేదా? ఆల్టర్నేటివ్ అయితే కింద కొక్కులు అయితే వస్తున్నాయని అంటుంటారు గురు మా వాళ్ళు. కొక్కులు కూర రాజు లాగరా, మళ్ళీ పడిపోతాం. నా అన్నయ్య లాగేస్తావరా. నా ప్యాంట్ చిరిగిపోయింది గురు. ఏదిరా ఇక్కడ మధ్యక ఈ మధ్యలో మరి ఏం చేద్దాం, చినిగిపోయింది. ఇక్కడ ఇలాంటి దగ్గర రొయ్యలు ఉండాలి బా, కనిపించట్లేదురా, దాగిపోయి ఉండాలి. సెలవు తీసుకున్నా ఏటో మరి. ఇవి మాయమైపోయి ఒకసారి మనం వచ్చినప్పుడు ఉండే గురు, బాగానే ఉండే, అప్పుడు బాగానే చూసాం కదా, ఎక్కువ ఉండే. మనం పట్టుకుని చూపించాము. కానీ ఈరోజు ఏంటి సడన్ సర్ప్రైజ్ అన్నాయి. ఒకసారి పైకి వెళ్దాం అలాగా మెల్లిగా. సరే ఇలా వెళ్దాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? కింద ఏదో యుద్ధం చేస్తున్నారు మన వాళ్ళు. ఇదిగో పీతల యుద్ధం చేస్తున్నారు ఇద్దరు. రాగురు నో వరీ, ఉన్నాయా పీతలు ఉన్నాయి ఇక్కడ. రా పీతలా ఇలాంటి దగ్గర ఉంటాయి రాబా, కనిపించట్లేదు కదరా, బయటికి రావట్లేదు. ఇవి ఉంటే బయటికే కనిపిస్తాయి ఇది, ఎందుకంటే మేము చాలాసార్లు తిరిగాం ఈ ప్లేస్లోని, మనకు కనిపిస్తూ ఉంటాయి అది. కానీ ఇప్పుడు కనిపించట్లేదు. పైన కూడాను అంధకారంగా ఉంది ఈ లోయ. ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చిందిరా? గుప్త నిధులు రా, దాచుకుంటారు అక్కడ. బంగారం ఉంటుంది లోపల, తీరా. అమ్మ బాబోయ్, ఇదిగో మా రాజు వాళ్ళ తాత వాళ్ళది అదే. ఈ నీళ్ళతో కడుక్కుందాం, ఇదంతా బురదగైపోయింది. ఎవరు బా బట్టలు ఇప్పి స్నానం చేసారా, బురద అయిపోయాకంగా. అవునరా, ఈ బట్టలంతా కూడా ఇట్లా తయారైపోయింది. ఇంటికి వెళ్ళి తిడుతుంది ఇంకా అమ్మ. ఇది కూడా బురద అయిపోయింది. దారాబా అడుగడుగున అందమైన ప్రదేశాలు అయితే కనిపిస్తున్నాయి మనకు ఈరోజు. కనిపిస్తున్నాయి కానీ ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ కాలువ మధ్యలో చూడండి, ఈ ఊడలు తర్వాత ఈ ఆకులు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి, స్మూత్గా ఉన్నాయి. ఇవి ఏదో పొడవుగా ఇది సాగదీసినట్టుగా ఉన్నాయి చూడండి, చాలా పొడవు ఉన్నాయి ఇవి. దరారా ఇక్కడ ఏదో వింత విచిత్రంగా ఉన్నాయి ఇవి. ఏట్రా మన అడుగులో మొదటిసారి చూస్తున్నాను నేను. ఆ విత్తనాలు ఏంటి ఏమో తెలియట్లేదు. ఇవి వచ్చే అరటి చెట్ల పొడవు ఎదిగిపోయి ఉన్నాయి ఇవి. ఇలాచి ఏమో రే. ఆ ఊన్రా నిజంగా రే, బ్లాక్ ఇలాచిరా బాబా. ఫ్రెండ్స్ మా అడవుల్లో అయితే బ్లాక్ ఇలాచి అయితే కనిపించింది. మీకు ఎవరికైనా కావాలా రండి, మీకు చూపిస్తా చూడండి. అంటే వాడికి ముట్టకూడదురా. చూడండి ఇదిగో ఈ కిందన ఉన్నాయి ఈ కాయలన్నీ కూడాను. ఇదిగో ఇట్లాంటి కాయలు అయితే బోలెడు ఉన్నాయి, మామూలుగా లేవు. ఇట్లాంటి చెట్టే ఉంటుంది ఇలాచి చెట్టు కూడాను. చాలా కొత్తగా వింతగా ఉంది ఇది. గోలికాయల ఆకారంలో ఉన్నాయి. ఇక్కడ కూడాను గుత్తులుగా ఉన్నాయి. వీటి స్మెల్ మాత్రం చాలా బాగుందిరా. అవునా? బాగుంది వాసన. రాజు వస్తుందా? ఏం రా చూడాలి, అది బాగా ఎండిపోయిందన్నా. ఎండిపోయింది, అది పడిపోతుంది. ఒకవేళ మధ్యలో ఉన్నవి ఇవి ఉన్నాయి కదా బాక్సుల్లాగా, అవి ఒకటి పడిపోతుంటాయి. బామర్ది జాగ్రత్తగా తెంపు. కిందకెళ్ళరా బామర్ది, ఒకసారి పడతావరా. ఓకే పడిపోతే ముక్కలైపోద్ది కదా అది. అయిపోద్ది. తమ్ముడైతే తీసుకొచ్చాడు ఇదనమాట. మనం అడవుల్లో వచ్చిన తర్వాత అనేక రకాల ఔషధ మొక్కలు మనకు కనిపిస్తాయి. వాటిలో ఇవి కూడా ఒకటి అనమాట. ఈ కాఫీ షేడ్ లో కనిపిస్తుంటాయి ఈ కాయలన్నీ కూడాను. చాలా గట్టిగా ఉంటాయి. వీటితో మన రాజుగారిని కూడా చంపేయచ్చు అనమాట, అంత స్ట్రాంగ్ ఉంటాయి. ఈ కాయలన్నీ కూడాను వీటిలో నుంచి వస్తాయి. బావగారు దీన్ని మనం దేనికి ఉపయోగిస్తాం బావా? ఇది మన మెడిసిన్ కోసం వాడుకుంటాం. అవును, మందుకు ఉపయోగిస్తాం. మందుకి అంటే మన శరీరంలో కాయల్లాగా వస్తాయి, గడ్డ కట్టి ఉంటాయి. వాటికి కొద్దిగా పగలగొట్టి నూరేసి రాసుకోవాలి. బాగుంది. వీటి లోపల పలుకు అనేది ఉంటుంది. ఈ పలుకుని నూరిన తర్వాత పేస్ట్ లాగా తయారు చేసి మన శరీరం పైన, మామూలైతే ఎక్కువగా పశువులకు వచ్చే గడ్డల్లో ఉంటాయి కదా శరీరం పైన కనిపించే గడ్డలు, వాటిపైన రాస్తారనమాట మందుగా. దీంతో పాటుగానే మా వాళ్ళు పండగలప్పుడు దీన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా కూడా వాడేవాళ్ళు. దీని నుంచి మంచి సౌండ్ వస్తుంది. ఇలాగా ఇవి కొద్దిగా ఇట్లా సౌండ్ చేసేవారు అనమాట. ఈ కొద్ది రోజులు వర్ష రావడం వల్ల అంత క్లియర్గా సౌండ్ రావట్లేదు, కొద్దిగా తడిసిపోయి ఉండి. ఇలా తీయాలి వీటిని, ఇలా తీస్తే వచ్చేస్తాయి అనమాట. గడుల్లా ఉంటాయి కదా, గడుల్లాగా గదుల్లా ఉంటాయి. చాలరా, ఇప్పుడైతే తీద్దాం ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఈ గింజంతా కూడా ఎట్లా ఉందో, ఈ కాయ దిగ్గు. వీటి లోపల పలుకు కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇది బాగా ఒకసారి
ఇదిగో బామర్ది. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇది సబ్బులా కనిపిస్తుంది, అంత స్మూత్గా ఉంది. ఇది చాలా స్మూత్గా ఉంది. ఇలా పట్టుకుంటే అలా జారిపోతుందిరా. ఇది స్మెల్ బాగుందిరా. ఫ్రెండ్స్ మేమైతే మొత్తం అంతా కూడా వెతికాము ఆ కింద నుంచి పై వరకు, కానీ ఎక్కడ కూడాను ఈ రొయ్యలు అయితే కనిపించలేదు. చూసారు కదా ఎంత సాహసం చేసి అడ్వెంచర్ చేసుకుంటూ ఇలా వచ్చాం కానీ మాకు రొయ్యలు కనిపించకుండా పోయాయి. గతసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలోనే మాకు రొయ్యలు అయితే కనిపించాయి. అదేదో వీడియోలో ఉంటుంది, ఇది అడవి అరటికాయలు అన్న వీడియోలో ఉంటుంది. అప్పుడు ఆ వీడియోలోని మీకు చూపించాం రొయ్యలు కూడాను. మరలా 3 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఈ కుంటలోనే రొయ్యలు అయితే ఉన్నాయన్నమాట. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని ఏమో చిన్ని కూడా ఉన్నాయి, కానీ అసలు దొరకట్లేదు చేతికి. మొత్తానికి ఏదో రాజు పట్టుకున్నాడు కాసేపు శ్రమించి. చూపించి రాజు, నాకు పట్టుకోవడానికి భయం వేస్తుంది. ఇట్లా పట్టుకోరా మామూలుగా ఎగిరెళ్ళిపోతాయా? ఇదిగో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది 3 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి అయితే వచ్చాం, కానీ రొయ్యలన్నీ కూడా మరి ఏమైపోయో మాకు కనిపించట్లేదు. బహుశా ఈ పెద్ద వర్షం రావడం వల్ల ఈ కాలంలోని మొత్తం కొడుకు వెళ్ళిపోయి ఉంటాయి. దాంతో పాటుగా ఈ గుమ్మిళ్ళు అంటూ ఉంటాయి కదా ఉండడానికి స్థావరాలు. అవును, అక్కడంతా కూడా మట్టి చేరుకుని పోయింది, రాళ్ళు పడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో దానివల్ల బహుశా లేకుండా పోయేమో. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఇంటికి వెళ్ళిపోవడమేనా? ఏదైనా ఉందా? ఇందాక ఏదో అన్నావు కదా, ఆల్టర్నేటివ్ ఏది ఉందన్నావు. అదే ఈ కొక్కుల మామిడి కొక్కులు వెళ్ళి చూద్దాం. ఒకవేళ అవి కూడా లేకపోతే ఏం లేదమ్మా, జేబులో చేయి పెట్టుకుని వెళ్ళిపోవడమేనా? ఊరికెళ్ళి రోజు ఏదో ఒకటి తయారు చేద్దాం, మనకు దొరుకుతాయి అనుకుంటా. నాకు ఆ నమ్మకం అయితే ఉంది గురు. బొడ్డేలు ఎక్కడ ఉంటాయి ఇప్పుడు పద. సో ఏదో ఒకటి మనం వంట చేసి తినేసి వెళ్దాం, చూద్దాం. మన ప్రయత్నిద్దాం. భగవంతుడు మన కోసం ఏదో ఒకటి ఉంచుంటాడని నమ్మకం అయితే ఉంది నాకు ఈరోజు. ఉంది ఏంటి? పనసకాయ ఇందాక చూసి వచ్చాం కదా, దాంతో ఏదో ఒకటి తయారు చేద్దాం పద. లేటోడి పద, పనసకాయ బిర్యానీ తయారు చేద్దాం. అది ముదిరిపోయింది, అది కాయ కాదు. ఇప్పుడు మనము రాజుగారు చెప్పాడు కదా ఆ కుక్కల కోసం అని చెప్పి వెళ్తున్నాము. అవి దొరికితే చక్కగా వంట చేసుకుని భోజనం చేసి. బావా జాగ్రత్తగా రండి రా, జాగ్రత్తగా రండి, జారి పడ్డారా యమలోకానికి దారి ఇదే. ఓకే. ఒరే ఇక్కడ నుంచి చిన్న చిన్న చేపలు లాంటివి ఇలా దిగుతున్నాయిరా. దిగుదిగుదిగుగా ఏం చేపలే ఉన్నాయి, కందిరిగలు లాంటి ఉంటాయి కదా. అదిగో కందిరిగలు ఎందుకు వస్తారా నీటిలో? కిందన ఎంత పెద్ద లోయ ఉందో చూడండి, చాలా పెద్ద లోయ. అరే గాలి కూడా వీస్తుంది, జాగ్రత్త రండి, తోసొస్తుంది. ఇవన్నీ అల్లిపల్ల చెట్లు మన పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవే. మన ముందర కూడా అవే ఉన్నాయి. లోతుగా ఉంటుంది బా. ఇది చేపలు పడదాం, ఇక్కడ రండి, ఉన్నట్టున్నాయి. అరే జాగ్రత్త దిగలరా బా, ఇక్కడ ఇలా దిగలేమరా. కాలి జారిందంటే బావా కిందకెళ్ళిపోతాం. అన్న జాగ్రత్తగా రా, కెమెరామెన్ కూడా జాగ్రత్తగా రమ్మని చెప్పు. అలాగంటున్నాను తమ్ముడు. ఇది మరీ డౌన్గా ఉంది ఇక్కడ. మంచిగా జాలు పడుతుంది కదా నీళ్ళు. కిందన స్నానం చేద్దామా? షాప్ రా కిందన. చూస్తుంటేనే భయం వేస్తుంటే ఇక్కడ స్నానం చేస్తా తమ్ముడు. ఫ్రెండ్స్ మన కొక్కుల చెట్టుకు అయితే వస్తాము, ఇక్కడ ఉన్నాయో లేదో కూడా తెలియదు, ఒకసారి చూద్దాం వెళ్ళి. లేవురా, ఈ చెట్టు పైనే వచ్చి ఉంటాయి అనమాట కొక్కులు. చిన్ని కొక్కులు అయితే మనకు కనిపిస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇవి ఇక్కడ ఇదిగో కోతులు తీసి పడేస్తున్నాయి రవి. ఇవన్నీ కూడా నావే. కోతులు తిన్నాయా? ఓకే, ఇది ఇక్కడ ఉండే అనమాట. తీసే ఆ కొమ్మకి చూడండి, పైన ఉన్న కొమ్మకి బాగా చూడు బా. ఇంకేమైనా దొరుకుతాయేమో మనకు. దొరికితే తినేస్తున్నాయి కదా. ఇదిగో ఈ బెరడు అంతా కూడాను కొక్కులతో నిండిపోయి ఉండే, కానీ ఈ కోతులు వచ్చి నాశనం చేసాయి. దానికి చూడు ఒకసారి. మరి ఎలా రాజు ఇప్పుడు ఏం చేద్దాం గురు? లేవు మరి, దీనికి ఏమైనా రప్పించే ప్రయోగం ఏమైనా చేస్తానంటే చేసే. నువ్వు చూడు, ఏదైనా చెప్పిస్తావా? లేవు కాబట్టి దెబ్బడిపోయాం కదా ఈరోజు. ఈ కిందన వెదురు ఇది ఉంటుంది గురు, పొదలు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాము, వెదురు ఏమైనా తేలుంటే చేద్దాం దాంతో. సరే, వెదురు లేత చిగురుతోని వంట అది చూద్దాం. ఉంటే మాత్రం ఉంటాయా లేదా అని చెప్పి మాకు తెలియదు, ఎందుకంటే ఆగస్టు ఆ మాసంలోనే వస్తుంటాయి. అవునవును, అదే. కానీ ఈ రోజు ఒకవేళ ఏం దొరకకపోయినా సరే ఫెయిల్ అయిపోయిన వీడియో అయితే వస్తుంది, మీరు చూస్తారు. వస్తుంది, అది మాత్రం వస్తుంది. కానీ ఇక్కడ అంతా కూడా చాలా అడ్వెంచరింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా జరిగి ఉన్నాయి కొన్ని. అది మీకు బాగా నచ్చుతాయి. ఫ్రెండ్స్ ఈ ముందర చిన్న జలపాతం అయితే ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదిగో బావలు అయితే కూర్చున్నారు, మంచిగా సేద తీరుతున్నారు. ఇక్కడి నుంచి కిందకి చూస్తే మంచి ఇది ఉంటుంది అనమాట, వ్యూ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈరోజు మన పంట పండింది, అడవి తల్లి మనల్ని నిరాశపరచలేదన్నమాట, తన ఒడిలో పెట్టుకుంది. ఇక్కడ అనుకోకుండా వస్తే మాకు చూడండి, ఇక్కడ వెదురు కొమ్మలు అయితే ఉన్నాయి. అనుకున్నానంటే దొరకావేమో అనుకున్నాను రాజు, వచ్చే నెల కల్లా వస్తాయి అనుకున్నాను. అవునవును, వచ్చిన వెంటనే మాకు అయితే దొరికాయి. అదొకటి అక్కడ ఒకటి కోతే ముంచి తీసి పడేసింది, ఒకటి తీయనది అక్కడ ఒకటి ఉంది, ఇది పైన ఒకటి ఉంది, ఇది కూడా తీసుకుందాము. మనకు ఆ పైన కొన్ని చెట్లు కూడా ఉన్నాయి, వాటి కూడా వెళ్ళి చూద్దాం.
ఉందా ఆగురని వస్తున్నాం రా, వీడియోలో చూపిద్దాం మనకి. మన అడవి తల్లి ఎప్పుడు మనకి నిరుసపరచదు రాజు. అవునన్న, ఎప్పుడు కూడాను మనల్ని అడవికి వచ్చిన తర్వాత ఆకలితో పంపించదు. ఫ్రెండ్స్, అయినప్పటికీ మేమైతే చెట్టు దగ్గర ఉన్నవి అయితే మొత్తం తీసుకోవట్లేదు. ఇక్కడైతే ఒకటి ఉంది చిన్నది, అదైతే అలా విడిచిపెడుతున్నాము. అలా ముందుకు అయితే వెళ్ళి చూద్దాం, ఎక్కడైనా ఉంటే అవి తీసుకుందాము. అనుకోని వంట అన్నమాట ఇదంతా కూడాను. మీకు మొదట చెప్పాం కదా, ఆ రొయ్యలు పీతలు పట్టి ఏదైనా మంచి వంట చేద్దామని చెప్పేసి అలా అనుకొని వస్తే మనకైతే అడవి తల్లి అయితే ఇచ్చిందనమాట మంచిగా. అవునవును, పట్టుకో, మనకి తగ్గట్టు దొరికాయి. సో ఇప్పుడైతే మనము కిందకి వెళ్ళిపోయి ఇదంతా కూడా మంచిగా చేసి వంట అయితే తయారు చేద్దాము. ఈరోజు ఈ వంట అంతా కూడాను చిన్నారావు చేస్తాడా రాంబాబు చేస్తాడా అనేది చూడాలి. మరి ఇద్దరు కలిసి చేస్తాం. ఇద్దరు కలిసి చేస్తారు వంట. కలిసి చేస్తాం. ఓకే, ఇది భలే పెద్దగా ఉంది కదా బా. పెద్దగా ఉందిరా, ఇది చిన్నారాబాద్ కూడా పెద్దగా ఉంది. అవును, ఈ కొండపైన వచ్చిన తర్వాత ఎలా ఉందో చూడండి ఆకాశం అంతా. అన్న ఇది ఎంతవరకు వచ్చిందన్నా? అయిపోయింది రాజు. మనం ఎంత సన్నగా తరుక్కుంటే కూర అంత టేస్ట్ వస్తుంది మంచిగా వస్తుంది. దీంతో పాటుగా ఈరోజు మేము దీంట్లో పనస పిక్కలు అయితే కలుపుతున్నాం అనమాట. అవి వచ్చి మన లక్ష్మణ సురేష్ అయితే అక్కడ తీస్తున్నారు పైన పొట్టు. ఒక పక్క వచ్చి ఇక్కడ చిన్నగా సినుకులు కూడా స్టార్ట్ అయిపోయి వర్షం కూడా పడుతుందేమనిసి భయం వేస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే పిక్కలు పైపొర అయితే తీస్తున్నాను కూరలో వేయడానికి. మేము ఇందాక పనసపండు తిన్నాము, అక్కడివి పిక్కలు శుభ్రం చేస్తున్నాను అన్నట్టు. ఫ్రెండ్స్, ఈరోజు వాతావరణం ఏం బాగాలేదు. ఈ వర్షంలోనే ఈ గాల్లోనే వంట అయితే వండుతున్నాం అనమాట. ఇక్కడైతే రైస్ అయితే పెట్టున్నాం. ఉడికిందో లేదో మరి తెలీదు, ఒకసారి చూద్దామా రా బా ఒకసారి. ఏట్రా ఈ వాతావరణం అంతా కూడా ఇలా తయారైంది. బా చూడు బా, అన్నం ఉడికిందా లేదా? ఉడకనట్టు కనిపిస్తుంది నాకు. ఇటు నుంచి గాలి వస్తుందని గొడుగు కూడా ఇదిగో బా, ఇది ఉడకలేదు బా, ఇటు ఉడకలేదు. ఉడకలేదనే సరిగా ఏం చేద్దాం? పంపేద్దాం, ఉడుకుతుందా? అది అక్కడ అక్కడ పంపిస్తారా? తీసుకోండి ఫ్రెండ్స్, ఇందులోనే పోసేస్తున్నాము. ఈ సైడ్ నుంచి కొన్ని చోట్ల అయితే అసలు ఉడకలేదు. ఇది ఉడకలేదా? చాలా కష్టంగా ఉంది ఈరోజు. వాతావరణం అయితే ఏం మాత్రం సహకరించట్లేదు. ఫ్రెండ్స్, కూర అయితే ఉడుకుతుంది. దీంట్లోనే మేము ఇదిగో తయారు చేసి పెట్టుకున్న ఈ పనస గింజలు అయితే ఇందులో కలుపుతున్నాం అనమాట. గాలి అయితే మామూలుగా లేదు. వేసేస్తావనా? కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోద్ది, మేము తీసేయాలి కదా. ఒక పక్క వణకొచ్చేస్తుంది. దీనిపైన మరలా మూత పెట్టేద్దాము, లేదంటే ఇది ఉడకడానికి 2 రోజులు పడుతుందేమో ఇక్కడ ఉన్న వాతావరణానికి. ఇది ఎక్కడ రాబా ఈరోజు ఇంత గాలి వర్షము? అవునరా, చుక్కలు చూపించింది. మనం ఏ వీడియోలో ఇంతలా ఇబ్బంది పడలేదు కదా. ఈ వీడియోలోనే తీసుకొచ్చి కదా రాజు. గాలి వాన అమ్మా ఇప్పుడు కాస్త తగ్గింది. ఒక నరకం చూసినట్టు చూసాం అనమాట. మనము ఉదయాన్నే పట్టాం కదా పీతలు, మనం వెళ్తున్న దారిలోనే ఆ పీతలు కాల్చి తింటున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కూర మరుగుతుంది. టమాటాలు అయితే కలుపుదాం. మన కూర తయారై వచ్చింది. దీంట్లోని మనము నూరుకున్న చేతి కారం అయితే కలుపుదాం. ఈ గింజలు ఉడికే లేదు బా. ఉడికాయి బా, అది మెత్తగా ఉడికాయి. చూద్దాం ఒకసారి. ఉడికాయి ఫ్రెండ్స్, ఇదిగో మెత్తగా తయారైపోయింది అనమాట. బాగుంది బా. ఫ్రెండ్స్, తాలింపు అయితే రెడీ అయిపోయింది. కూరలో కలిపేద్దాం. తీసురా బా, చుట్టూరంతా పోస్తే బాగుంది బా. కలుపు బాగుంది. మన కొమ్ముల కూర అయితే తయారైపోయింది. చూస్తుంటే మాత్రం నోరూరిపోతుంది, మామూలుగా అయితే లేదు. కొమ్మల కూర కాదు బా, అది కందిపప్పు కూర లాగా. కందిపప్పు కూరలోనే తయారైంది మనకు పప్పు కూర. అన్న అయితే ఇక్కడ తీసుకురాలేడు, మనం వెళ్ళాలి అక్కడ దగ్గరికి. పట్టుకోరన్నా ఏం కాదు. ఇదంతా కూడాను ఏదో అంటారు కదా, ఏదో పెళ్లిలో ఇట్లా పెడతారు. మన గిరిజన పెళ్లిలో ముందు ఇలానే పెట్టేవారు కదా. అవునవును, వడ్డింపులు కార్యక్రమం. ఈరోజు ఈ వర్షం వాతావరణానికి కొద్దిగా బా, ఎక్కుద్ది బా. ఓకే, ఏటో మరి ఉన్న పొలంగా ఉండి ఇలా తయారైపోయింది మాకు శత్రుమిత్రు. అవునులే, అనుకోని వంట అడవిలో. మనం ఈ వంట అనుకోలేదు కదా ఈరోజు. ఏదో రొయ్యలతో పీతలవని పీతలు అది తయారు చేద్దాం అనుకున్నాం, కానీ అది అవ్వలేదు. ఉడకని అన్నంతో ఈరోజు డిన్నర్ అయితే అవుతుందన్నమాట మాకు. కిందకి దించి తినేది లేదు బాగుంది. పైకి కూర బాగుంది కానీ రైసే దెబ్బేసింది. కానీ అడవిలో మనకు అనుకోకుండా ఎదురు కొమ్మలు దొరకడము, ఆ పనస గింజలు తీసుకొచ్చి కలిపి వంట చేయడము అద్భుతం. అది అదొక గొప్ప విషయం. అవును, అదే లేకుంటే ఈరోజు ఆ పీతలు దొరకనప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నాం. మరలా ఈ కొక్కులు ఉంటాయని చెప్పి రాజుగారు చెప్పాడు. అక్కడ వెళ్ళాము, అవి కూడా చిన్న ఉన్నాయి, అవి కూడా రాలేదు, దొరకలేదు.
తర్వాత మనకి ఇవి దొరికాయి. అడవితల అయితే మనకు మంచిగానే సహాయం చేసింది. ప్రకృతి మనకు కాస్త మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తినేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి త్వరగా తినేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా తగ్గదు. ఈ వీడియోలో నాయిస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో, ఎందుకంటే గాలి కూడా ఎక్కువ ఉంది. మా వాయిస్ కూడా సరిగ్గా వినిపించకపోవచ్చు. అది చాలా గట్టిగా ఏదో మాట్లాడుతున్నాం. అరసరిసి మాట్లాడుతున్నాం, మీకు ఎలా వినిపిస్తుందో తెలియదు కానీ అది తిట్టినట్టుగా ఉంది ఇక్కడ. మీరు ఇంకోటి గమనిస్తారు, కింద పెడితే మళ్ళీ మట్టి అదంతా పడుతుంది అని చెప్పేసి చేతుల పైన పట్టుకున్నాం ఈరోజు. మునుపటి వీడియోస్లో కంటే బాగా కలిసిపోయాము ఈరోజు. అవును, బాగా టైర్డ్ అయిపోయాము, అలానే బాగా ఆకలి అయిపోయాము. ఏమి దొరకపోయేసరికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ కొక్కులకి వెళ్ళడం తర్వాత ఇవి దొరకడం మంచి జరిగింది అనమాట. రాత్రి భోజనం లేదురా, ఇంటికి వెళ్తాం మరలా. ఇంకేముందిరా, ఇదే తినేసరి పడుకుని పోవడం. ఇంకా 6 గంటలు అవుతుంది, ఇంకేం మరేంటి. ఇంట్లో ఉన్నాక నా టైంకి తింటావు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అంతా కూడా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మాకైతే చాలా సాహసోపేతంగా జరిగింది అనిపించింది. బాగా కలిసిపోయాము. అలానే చివర్లో ఈ వంట అంతా కూడా చేసుకుని తింటుంటే ఈ వాతావరణం మధ్యలో, అంటే ఈ కొండకాలం మధ్యలోని మాకైతే సూపర్గా అనిపించింది. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. ఇదిగో ఈ గాలి వల్ల ఇదంతా కూడా ఎగిరిపోతున్నాయి మా ప్లేట్స్ ఇవన్నీ కూడా. సో బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో ఉంటాం మీ ముందుకి. బాయ్ బాయ్.